ఆహార్యం చంద్రతారా వందే సాత్వికం శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. నాటిక అనగనగా ఓ రాత్రి. గట్టిగా ఉన్నది నీళ్ళు అట్లాగా నేను రాను అంత దూరం నడవలేను మంచిది ఇట్టిరా ఏడాదికి మనం చూసాతరా నువ్వు రాకపోతే ఎట్టా అని లాక్కపోయి ఇప్పుడు కాళ్ళు ఎక్కబోతున్నాయి. ఏడి కత్తిగాడు ఇంకా రాకపోయే చీకటడిపోతున్నది. అట్ట తీసినావా కొడుకు పెడతా ఇంటికి మాత్రం పేపడదా ఏటి ఆడి మాట కరికే కానీ మనసు బంగారమే. బాబు మీరు సూసరిగా అనిపించట్లేదా బాబు పట్టణం తీసుకెళ్లి పరిస్థితి చేయించే కొత్త కళజోడు ఇస్తాడు సూ బాగా కనబడతాడు. ఎంతగా అసలు ఎవరు బాబు మీరు ఎమ్మెల్యే సార్ దుడ్డు ఎత్తకొచ్చినారా దుడ్డు అంట దుడ్డు ఎలక్షన్లు ఇంకా రాలా మరి ఎట్టుకొచ్చేసినారు ఓటు వేసినోడు బతుకున్నాడు చచ్చినాడు లెక్కెట్టుకోవడం వచ్చేసినాడు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే పక్కకి వెళ్ళి మీటింగ్ ఎట్టేసుకుని గొడుగేసుకుంటారు గుడ్డు లెక్కన్నా వెళ్ళారా ఇంటికాడది చెప్ప బయటకు వస్తే నువ్వు నా తేడా తోడే మాట్లాడిరా. ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారు మనం వచ్చినప్పుడే కదా మాట్లాడేది. ఇప్పుడు మన ఎమ్మెల్యే నరసింహందర్ గారు మాట్లాడతారు. ప్రజలందరికీ దండ మెట్టి మెట్టికి దండ పెట్టుకుంటూ అబ్బర కొండెక్కి నరసింహస్వామి దర్శించుకున్నా. అబ్బా గుండెలు నిన్న ఆనందం ఉప్పొంగిపోనాడు. ఇంటింటికి పొట్టు విజయానికి తొలి మెట్టు అని మా సీఎం గారు పిలుపుగానే రాళ్ళు రాపులు కోటలు పాండలు అన్ని దాటుకుంటూ వచ్చి మిమ్మల్ని అందరినీ దర్శించుకున్నా. అబ్బా గొప్ప మనసున్న మనుషులు మీరు. మాయా మర్మం కుళ్ళు కుతంత్రాలు తెలియదు దేవుళ్ళు. అందుకే ఆ రోజు కదా ఈ రోజు ఇప్పుడు నాకు మరీ ఆనందంగా. ఇదిగో ఈ మా సమస్యలని చొక్కా పట్టుకుని
బాబుని నిలదీయండి. మీరు ఎంతగా నిలదీస్తే అంత ఏవిరింగా పనులు అయిపోతాయి. ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏంటి? ఏంటే సమస్య చెప్పాలా అగ్గుపెచ్చట్లేదా? కనకడమండి అగ్నికరికల్ లాంటి ఈతి బాధలతో మేము పగపగ మండిపోతుంటే మీరేంటి చేస్తున్నారు? ఆ మంటల్లో సరిగా ఎత్తున్నారు. సమస్యలు చెప్పాలంట. సమస్యలు ఏటే మాటి మాట కట్టు తగిలిస్తావేటి? బాబు గారు చెప్తున్నారుగా ఇంకురాదేటి? ఏంటే ఏంటి అనుకునేది? నాను పుట్టినాది వాళ్ళు చెప్తానన్నారు, నేను అంటానన్నాను. వాళ్ళు చెప్తానన్నారు, నేను అంటాను. ఒక్కడైతే ఇచ్చినారా? శభాష్ తమ్ముడు, శభాష్. ఆహా, నరసింహ సభలే నురుగులు గట్టే. ఊరు బాగుపడాలంటే ఊరూరికి నీలాంటి ఒక్కడు ఉండాలి. ఇప్పుడు చెప్పు నీకేం కావాలి? నీకు తెల్లా? తెల్లా అంట. ఆ చెప్పు. పెట్టడానికి సరైన తిండి లేదు. తాగుదామంటే గుంటూరు వాసన వచ్చే ఆ ఎర్ర నీళ్ళే మాకు దిక్కు. అది కూడా 2 కోసులతో వెళ్ళి మోసుకురావాలి. పిల్లగాళ్ళందరూ సెట్టంట పుట్టంట తినటమే కానీ చదువుకోవడానికి స్కూల్ పడలేదు. రోగం వస్తే దానమ్మ సావటమే కానీ బతుకే దిక్కులేదు. అడవంతా తిరిగి కాయలు గుంజులేని అమ్ముకుందామని పట్టణం పోతే ఆడ దోసుకునేవా కానీ దుడ్డు ఇచ్చేవాళ్ళు లేరు. చీకట్ల నేల మీద పడుకుంటే అదిగా ఆ దీపం పుట్టి అక్కడి నుంచి తొంగితే చూస్తున్నాడే మత్స్యలోడు. వీళ్ళే బతుకోడు, ఈ మా బతుకులో. కళ్ళ సట్టినట్లు చూపించేసినాడు సినిమా. ఇదిగో రేపే కలెక్టర్తో మాట్లాడతాను. మా సీఎంని అడిగి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి మీ సమస్యలన్నీ తీర్చాక మళ్ళా నేను వచ్చేపాటికి డబ్బు వాయించుకుంటూ నాకు ఎదురొచ్చి మా సమస్యలన్నీ తీరిపోనాయి బాబు అని దండబెట్టి నా మెడలో దండయ్యాలి. అది నా మాట. ఇప్పుడు కొట్టాను తప్పట్లా. ఏటైపోతుంది దానికి ఏంటి తొందర? 3 రూపాయలు ఖర్చు పెట్టి మంటలు వేసుకొచ్చాం కదా. ఆ 4 దండాలు తిరిగేసి ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేసినామనుకో సీఎం దగ్గర బోర్డు మార్కులు వెళ్ళిపోతాయి. వచ్చే ఎలక్షన్ నాటికి సీటు కన్ఫర్మ్ అయిపోతుంది. కాబట్టి కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియకుండా చేసినోడు మహానుభావుడు. ఆ రోజుల్లో ఏంటి చేయకుండా ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేసినాడు పోటుగాడు. ఈ రోజుల్లో అసలు నిన్ను కదా, నిన్ను నా పక్కనెట్టిందే మీ అప్ప. దాన్ని అనాలి. సడీ సప్పుడు లేకుండా సప్ప పడిపోయారేట్రా. డబ్బు పట్టుకో ముందు పడగా. జాగ్రత్త, నువ్వు భద్రంగా ఉంటే నీ వెనకాల ఉన్న అందరూ భద్రంగా ఉంటారు. ఏంటి అర్థమైందా? అబ్బో ఓలమ్మే, మీ ఆయనకి కూరలో కారం తగ్గింది. పెద్దడా మాట ఇచ్చాను నీకు, కలతోడు ఇస్తాను. మర్చిపోను, కలతోడు ఇస్తాను. ఉంటాను. ఎమ్మెల్యే నరసింహం దొరికి ఏంటి ఊళ్ళో ముగ్గురు ముగ్గురు వస్తుంటావు ఏంటి? పేదోళ్ళు మాకేంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశాడే. ఆ సార్ అయినా పట్టుదలగా ముసుకేసుకుంటూ చంపేశాడు. అడుగున సెంటు మాదిరి బతకాల. సెంటాలా బాంకు తడవాలా. ఇదిగో సావతి ఈ పట్టణం కలిసి పోవాలా. ఎందుకే అలా బతకాలి? మన మనుషులు కదా, వాళ్ళకేమైనా 4 తనకాయలు దేవుడికి వెళ్ళే వాళ్ళకి మేడం ఇంతలో బతకాలి, మనం ఎందుకలా రోడ్గా బతకాలి? చెప్పు. మచ్చల పిల్లలాగా చెప్పాలేసుకుంటున్నారేంట్రా? పోరే చెట్టంటా పొట్టంటా తిరిగాబోండి ముప్పుకు తాడేసి ముందు కట్టేసుకున్నావు కదా. కోట్ల గిట్లగా రంకెలేస్తున్నాడు.
ఎంతకాలం వేస్తాడు ఓపిక పడకేస్తాడు. కాదు బావా ఈడు తొందరపాటు మాటల వల్ల ఈడు కిటికీల ప్రమాదం ఉంచుకొస్తే మన బొక్కలేకైపోవాలా నిండు చూడాలి కన్నీళ్ళు పెట్టకూడదే ఏడమాట కట్టే అది బుద్ధి మనిషి కూడా కాదు ఎడుతున్నాదిరా ఎలా దాన్ని వాదాల్సు రే నీకేనా చెప్పేదా వెళ్ళు చెప్పేవాడు ఓలే ఓలీ ఇక్కడ చూడు నా ప్రపంచం అంతా నువ్వే కదే వల్ల వేసుకుంది నువ్వే నేను ఆ రోజులు ఒడ్డుపడిపోతే ఈ పాటికి అన్నంలో కలిసిపోయాడు అంటే అంత పడే విసిరావా నిన్ను వదిలి నేనెక్కడికి పోతా పెరుగుడికి మాది నీ చుట్టూ తిరగతా నీ కానే అంట వాళ్ళతో నీకేట గొడవలు వాళ్ళకి 2 ముఖాలు ఉంటాయి ఎలుగులు కనిపించేది నిజం అనుకుంటాం కానీ లోపలి భయంకరంగా ఇసం కప్పుతూ ఉంటాం చూడలేరు చూసిన వాళ్ళు ఈ భూమి మీద బతికలేరు నా గురించి అని ఆలోచన బాధపడింది మన బిడ్డ గురించి ఆడు కూడా మళ్ళాగా సెట్టంట పొట్టంట తిరగాల్సిందేనా చందలో సత్తులో తినాల్సిందేనా ఆడి బతుకు కూడా మన బతుకులాగా బతుకు కావాల్సిందేనా ఇదేనా నా బాధ బాధపడుకు సర్లే ఇవన్నీ ఎప్పుడు ఉండేటిలే కానీ అన్నట్టు నీకు సంగతి చెప్పడం మంచిది నీ కోసం బిడ్డ మొక్కలు తెచ్చా ఆడికి నిప్పు మీద ఎర్రగా కాల్చి ఉప్పు కారం తట్టించు ఇంకోటి తెచ్చా ఇప్పసారా తెచ్చా తాగుతావా వద్దులే బిడ్డకి ఇబ్బంది ఇదిగో ఆడికి మాత్రం ఒక్క సుఖం పడిపోయి మాక అదేరా కాకాడుకున్నది మీరు కొనుక్కుంటున్నది మీరు మధ్యలో నాని చేసినాను ఇస్తాం ఇత్తి ఊరుకుంటానే ఎవరు లాగేసుకోను లాగేసుకుంటావు ఎందుకు లాగేసుకోవు 3 ఏళ్ల వయసులోనే నిలబడి గిల్లేసి రక్కేసి లాగేసుకుంటాడు ఈడ కొండగట్టప్పుడు దాకా లాగేసుకుంటాడే అది చూడవే ఎట్ట అబద్ధాలు ఆడుతున్నాడు ఆడికి ఎట్టకుండా నేనే తింటినా కడుపులు పుట్టి నేను కాదు ఇదే నీ కూతురు నా కూతురు కాదురా మా అమ్మ ఇది తినకపోయినా నాకు పెడతాదిరా ఏంట్రాతో అమ్మ నిజం చెప్పినవారు ముసలివిడా ఇంతకాలం మీద ఒక్కడికే ముసలిలా కనపడుతుంది ఏంటో అనుకున్నా నీకు కూడా అట్లాగే నన్ను ముసిందంటావా సరే ఇదిగో అయ్యో ఇది మాత్రం ఇచ్చేవే ఇవాళ జాతర గట్టిగా మజా చేయాలి పిట్ట మొక్కలు ఇప్పసారా అదిరిపోవాలంతే అది సరేలేరా అయ్యా అయ్యా చూడు ముసలోడు పతివతగా ఊరు చెబుతున్నాడని అనుకోకపోతే ఒక మాట చెబుతాను రా అయ్యా చెప్పు మన బతుకుని ఎవరో వచ్చి బాగు చెయ్యరు దాన్ని బాగు చేసుకోవాలా బ్రహ్మదేవుడు సరస్సుతో తగులాడుతూ మన తలరాత్ర రాసిందిగా ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని నేను రాసిన రాత్రి చెప్పేసి మీ రాత్ర మీరే రాసుకోండి అని వాదించినాడు మార్చుకుని కట్టాల కంచెలు దాటుకుని పెద్ద పెద్ద చదువు చదివి చాలా మంది గొప్పలైనారు అయ్యా మనం ముందుకెళ్ళాలి అంటే ముందు ఈ ఉమా అనేయ్యా
ఇది మా బతుకుందా యో నువ్వు ఎప్పుడు చెబుతున్నావు లేదు నా బిడ్డ కడుపులో పడ్డప్పుడే ఒట్టేస్తున్నా ఆడు ముందు ఎప్పుడు తాగకూడదని అయినా నా బిడ్డనే నీలాగా పెంచను ఇదిగో పట్టణంలో చదివిస్తా పెద్ద ఉద్యోగం చేసేలా చేస్తా మీరు రెక్కలకి నా రెక్కలు తోడెత్తారా నా మామ గొప్ప చదువు చదివించారా అన్న తుపాకీలు కలిసేస్తారా వాళ్ళ గుడిలోకి వెళ్ళు వాళ్ళని తీసుకెళ్ళరా అన్నమంటే మళ్ళీ చేస్తారు మామ అదే చేస్తారని కాదు ఇద్దరు ఎక్కడో మాట్లాడుతున్న మధ్యలో గోడలు సచ్చినాయట చీకట్లో నవ్వుతున్నాడు మూడు దగ్గర ప్రమాదం కదా ఇద్దరు దాన్ని తీసుకెళ్తా ఉండరాయ్యా మీరేం వెనపడమాకండి బాబా మీరేమన్నాడు నేను చెప్తాను రే కత్తే పోలే రే కత్తే నువ్వు బయటికి వెళ్ళిరా రే వేగ వెళ్ళండి ఏంటి అప్పులా ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే ఏడి అదో ఇంకేం బయలుదేరు లోనికి వెళ్ళి గమ్మునుండండి అది కాదు ఇదిగో ఆ ఎమ్మెల్యే ఇక్కడ కాసేపు అన్న నూరుకుంటారా అయినా ఆంటీ కావటానికి మనం ఎంత కట్టలు పడాలి పులి నుంచి కాపాడమనే జంకప్పుడు మాదిరి వచ్చింది కాపాడన్న వద్దా వాడు జింక కాదు పులిని కూడా ఆటాడి నర్రోప రాక్షసుడు అలా చెప్పడానికి మనం ఎవరం అన్ని పైన చూసుకుంటాడు పానాలు అరిసేది పెట్టుకుని మన కాడికి వచ్చాడు కాపాడడం మన ధర్మం బాబా బిడ్డను మోస్తుందని నాకు తెలుసు ఇది కాదే ఏంటి మాట్లాడుతూ నా బిడ్డ పాదం పోసుకున్నాయా కానీ ఏ పాదం పోకూడదు వాళ్ళ పనులు అంత వేసుకుందాం మాట్లాడితే ఏదో మాట సర్దిసేద్దాం మాట తేడా వస్తే తోట గుండెల్లో దిగుద్ది బాగా సేటి బెంగలే మా బెంగంతా ఇలా నీ ఊరు కాస్త అదుపులే పెట్టుకో వెళ్ళి పొగలు అట్టుకురా నువ్వు వెళ్ళి పొగలు ఏ పెట్ట మొక్కలు కావాల్సిందా దానికోసం చెప్పాలి ఎత్తనా మామి కొమ్మల్లో మామి కొమ్మల్లో కోయిలమ్మ కూసింది కొన్న చెట్టు ఎన్నెల్లో కూడార కూసింది కొన్న చెట్టు ఎన్నెల్లో కూడార కూసింది మామి కొమ్మల్లో నిసాల గువ్వకేమో రసాలు ఎక్కువాయే నిసాల గువ్వకేమో రసాలు ఎక్కువాయే గువ్వగుటికి చేరినాక రుసాలే పోయాయి మిసాలే మిగిలాయి గువ్వగుటికి చేరినాక రుసాలే పోయాయి మిసాలే మిగిలాయి మామి కొమ్మల్లో నన్ను లోన మగ్గ పెట్టేసి మీరు ఇక్కడ సంగీత కేసే నెట్టేశారా
అదేలా పెద్దయ్య చీకట్లో కాలు మీద పుచ్చుకున్నది. దీపం ముట్టిడమ్మా తెచ్చారుగా పెంట దీపం అంట అబ్బో అబ్బో పుచ్చుకున్నది కాదు పురుగు ముట్టుకున్నది పురిగేట్రా బాగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. డాక్టర్ని కలవండి. బావా బావా ఆయన ప్రాంతీయ గుండు పెట్టుకుని బతుకుతున్నాడు. ఏ పోస్ట్ ఖాళీగా ఉందని అక్కడ నీ పక్కన కూర్చోబెట్టింది బావా. బావా యాక్సిడెంట్ వచ్చారంటే నిన్ను నన్ను ఆ చెట్టుకి ఉరేసి పడేస్తాడు జంతువు వద్దు పోతాడు. నక్సలైట్ చచ్చిపోయిన వాళ్ళు పడుకునేస్తారా? గుడ్డు ముక్కల బాగానే ఉన్నావుగా బాగేసిందయ్యా. మంచిగా కొండకైతే ఫోన్ చెయ్యి. అన్నా చేసి కొట్టోడు గుడ్డుగా ఎడుతుంటే తోలుడు తోలుగా ఎడిచాడట. సెల్ ఫోన్ పని చేస్తే అన్నా చేయడం కన్నా ఈ పడికి వెళ్ళి దొంగలట్టుకొచ్చాడు బాబు బాబు ఇందులో దిగితే గాని కత్తి బదులు తెవదు అని డాక్టర్లు ఏమేమంటారు అది పోసుకుంటాను పట్టణం పోసుకుపోవాలి ఓ పని చేస్తారా ఏంటి ఈ రాత్రి రోడ్డు వేయించేయండి రేపు పొద్దున్నే మోసుకుపోదాం బాగుంటే తెల్లారు పట్టుకుంటాడా అదే కదా నేను చెప్పేది రోగమంతా చచ్చిపోతున్నా చూస్తూ కూర్చోవడమే కానీ ఏమి చేయలేని బతుకులు బామ్మాయి అంతేగా రోడ్డు వేయించండి డాక్టర్లు ఎట్టండి హాస్పిటల్ ఎట్టండి మళ్ళీ ఏడుకునేది అర్థమైపోయింది అవకాశం దొరికేస్తానని రుచిపోతున్నా చూస్తాను కన్నం గట్టి మాకు చూడయ్యా బాబు నువ్వు నాయనా బాగానే ఉన్నావు బావా. ప్రతి అందరు కనిపించేది ఏంటంటే బావా. ఒకేసారి సచ్చి రోజు ఏం గాబరా పడకండి బాబు బాగున్న పరిస్థితి బాగు ఇసాన్ని ఇరిసేసి పసరమ్మ కూడా ఉంటా మందు వచ్చింది అదే కుంపుటి చూపించా పోయాడా బావా నొప్పి తగ్గింది. నీరసంగా ఉంది బావా. అయ్యప్ప సార్ అట్లా ఎప్పుడు సార్ అట్రావాలా బాబు గారు సొమ్ము తెచ్చాలనుకున్నావా చంపేంత మాట్లాడేవాడు ఇచ్చేసావా అదేరా వేసి గంటెక్కా బాబు వస్తారా ఎవరు తీసింది బాబా? పెద్దయ్య
అంతకంటే ఎక్కువ తాగితే చచ్చి ఊరుకోండి. ఇది ఏమన్నా ప్యారెంట్స్ సరుకు అనుకున్నావే? గాసుల మీద గాసులు వేయడానికి గంధం గట్టెక్కింది గమ్ముడు. బావా ఇంకా నువ్వు కూడా ఇప్పసారా గొక్కే అదిగో స్వర్గం, అక్కడ ఓరసి, ఇక్కడ మేనక, అక్కడ రంభ. డాన్స్ 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 డాన్స్. నాకు శవాలు ఎక్కిందంటే పాము తీసుకొచ్చి కనిపించేస్తాను. ఎద్దరు వదిలి పది సార్లు చూడుకుంటా. బావా మాత్రం చేయమండి బాబా. ఎట్టగట్ట మన ఆ కారు దగ్గరికి వెళ్ళిపోదాం. మన వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఎస్కాట్ ఉంటుంది, సేఫ్ అయిపోతాం బావా. ఎస్కర్ నక్సలైట్లు తుపాకులు పెరుగుతుంటే ఆ నా కొడుకులు మనకంటే ముందే జంప్ అయిపోయారు. ఫుల్గా మందు కొట్టి బిర్యానీ లెగ్ పీసులు తిన్నా నా కొడుకులో ఒక్క నా కొడుకు కూడా మన వెనకాల లేకుండా పోయారు. వాళ్ళు తెలిసి మనల్ని ఈ పక్కకి లాగి ఇంక దారి చూపించారు కాబట్టి బతికి బట్టకెక్కాం. మనం ఇక్కడ ఉంటే ఇలా ప్రాణానికి ప్రమాదం అని తెలిసి కూడా మన కాపాడిన గొప్పోళ్ళు అయిన గొప్పోళ్ళు. పొలం అయితే మీలాగా కారులో తిరిగేటోళ్ళంగా కాళ్ళు అరిగేలాగా ఇలా కోసులతో ఎందుకు పరిగెడుతున్నావు? మేమన్నా కడుపులు కరగటానికి పరిగెడుతున్నావా? కాళ్ళు కడుపులు నింపుకోవడానికేగా. మాటలు చెప్పేవాళ్ళు కానీ రోడ్డు వేసేవాళ్ళు లేరు. రోడ్డు 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 ఎట్టేస్తాం రోడ్డు బయ్యారం దాకా రోడ్డు వేద్దామని గ్రాంట్స్ ఇచ్చిన ఒక్క కాంట్రాక్టర్ రాకపోయి. ఏంటంటే అది నక్సలైట్ ఏరియా అంటే రోడ్డు వేస్తే కానీ బాంబు రెడ్డి పేల్చేస్తారో మేము అక్కడ పని చేయలేమంటారు. కానీ ఏంటి చేయను? మీకు ఎప్పుడు మంచి చేయాలనుకున్నా వాళ్ళ కంపల్లా అడ్డాడిపోతున్నారు. రోడ్డు 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 కాదా నేను తిరగకుండా రోడ్డు వెళ్ళిపోతే నీ చెప్పట్టు పట్టు. మీరు ఏదో శాస్త్రాన్ని మేము సాయం చేయడం, సాయం చేయటం మరి రకతంలోనే ఉన్నది బాబు. చేస్తానులే బాబు నువ్వు ఎందుకు వెళ్తాను తర్వాత ఇప్పుడే కదా ఒకళ్ళు పట్టుకొచ్చారు మేము తప్ప. కడుపు పండింది, అయ్య గుండె నిండింది. అమ్మ కడుపు పండింది, అయ్య గుండె నిండింది. తాతయ్య మనసులో కొత్త తలపు మెరిసింది. తాతయ్య మనసులో కొత్త తలపు మెరిసింది. గున్న మామి కొమ్మల్లో కాంగ్రెస్ ఇంకా దిక్కు రాచుకుంటూనే ఉంది. భోజనాలు కాలేదా? జాతరకి వెళ్ళొచ్చినాం బాబు. ఒక్క పెట్టు ముక్కలు తెచ్చుకున్నాము. ఒరే కత్తే ఆ సొత్త పెట్టిన బాబు గడక రెండు మొక్కలు పెట్టేవరా. ఇదే టైం లేదు కామ్రేడ్. ఆ రక్తం మరిగిపోతుంది. నేను మీ గురించేగా తుపాకులు తీసుకుని పోరాటం చేసేది. రామన్న, సీత, కాశీమయ్య, గౌరన్న బలిదానం చేసింది ఎవరి కోసం? మీకోసం కదా. గిరిజన భూములు లాక్కుని గిరిజన హక్కులు కొల్లబడుతున్న కూర్చోవాలి నుంచి ఆ మాట గిరిజనులు కాపాడమే మేము చేసిందేరా. ఆ ఎమ్మెల్యే మీ కొండలు పెట్టి కోట్లు సంపాదిస్తున్నాడు. వాడి నేరాల చిట్టా మా దగ్గర ఉంది. వాడు దొరకగానే ప్రజా కోర్టులో పెడతాం. మీ ముందే విచారిస్తాం. వాడి ఒక్కొక్క నేరానికి ఒక్కొక్క రకంగా శిక్షిస్తాం. అలాంటి వాడిని మీరు తప్పించేస్తారా? మీరంటే మీరు కాదు, మీ వాళ్ళే. మా భార్య బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని త్యాగం చేసి మీకోసం మా రక్తం దారిపోతుందా? అలాంటి వాడిని తప్పించడం తప్పు కదా. అవుద్ది. మీ వల్ల రోడ్డు చెప్పతున్నావు, హాస్పిటల్లో డాక్టర్ చెప్తున్నారు. వాళ్ళు అట్లాగే చెప్తారు. మిమ్మల్ని మోసం చేయడానికి మా గురించి అలాగే చెప్తారు. అయినా మీ ఊర్లో మునిగిపోయేటట్టు కట్టే ప్రాజెక్టుకి లారీలు వెళ్ళడానికి 4 లైన్లు రోడ్లు వేయడం లేదా? చెట్లు కొట్టి స్తంభాలు వేసి లైన్లు లాక్కోవడం లేదా? అడవి మధ్యలో పెద్ద పెద్ద రిసార్ట్స్ కట్టడం లేదా? వాళ్ళ ఆనందం కోసం అన్నీ చేస్తారు.
మీకోసం వచ్చేసరికి మమ్మల్ని బుచ్చిగా చూపెడతారు. మీకు ఎప్పటికైనా అండగా ఉండేది మేము, మిమ్మల్ని మోసం చేయకుండా కాపాడేది మేము. ఈ సపోర్ట్ మాకుండా సపోర్ట్ అది ఉందనే కదా సాంబయ్యని అన్యాయంగా చంపేసినారు. అట్లా మాట్లాడమని రాజు పోసేస్తలేదు అనుకున్నామేమో. అరే భార్య లేకపోతే ఈ అడవిలో ఈ మాత్రం జాగ్రత్త కూడా మనకు లేదురా బాబు. అడిగి వయసు అయితే వచ్చిన గీతం లేదు బాబు. మీరు పెద్ద మనం చేసుకుని క్షమించేయరా. సాంబయ్య గారిని చంపేశామని నువ్వు అడిగింది. ఆడు మాత్రం అంటే మా విషయాలు పోలీసులు చేస్తున్నాడు. అది మీ అనుమానం, కానీ అది మీ అంటే పేనం. అది పేనం పైన అట్టడి శైలం. నీకేం పట్టినదా? అనాథమ్మ. అని మాటలు పట్టించుకోకనా? అదొట్టి ఏడు పగలడు. అక్కడ ఎవరో దొరుకుతున్నారు. ఏమి నాకు తేడా జరిగిందో సాంబయ్య గారికి పట్టిన గట్ట నీకు పడుతుంది. పోనీ ఆ ఎమ్మెల్యేని ఇక్కడ దాచేసినామని నాతో చెప్పేదా చెప్పేదా? ఏది చెప్పేయా? కాపాడతాను మాట ఇచ్చిన బాణ పోయిన మాట తప్పకూడదంటే మాట ఆ దగ్గర అది మాట మాట్లాడుతున్నారు, ఏడు దగ్గర ఏడు మాట మాట్లాడుతున్నారు. నేను నిజం మాట్లాడుతుంటే మాట్లాడుతున్నాను. నాకేం అర్థం కావట్లా. ఒరే ఎన్ని నాగన్నా, వాగులో దిగితే చెప్పులు ఎడవాలి, అదే అడవిలోకి వెళ్తే చెప్పులు వేసుకోవాలా. ఆకలి తీరులో నడవాలరా. బాబా 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 మా బాబుకి మా బావుకి సీట్లు పడితే నేర్చుకు వచ్చేస్తాయి, కాళ్ళు చేతులు ఊరిపోతాయి. అది పడితే కానీ మనిషి కాలేడు. బావా ఈ జేబులో కానీ ఏమన్నా దాచావా? అన్ని చూసుకుంటామనే కదరా నిన్ను పియ్యగా పెట్టుకున్నాను. బావా లక్ష ఇంట్లోనే బావా వెళ్ళొద్దని చెప్పా. ఏమంటావు? నా ఏరియాలో ఒక్క నచ్చలైటు లేడు అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్కి అయితే నా ముఖాన్ని కొట్టాను. అక్కడికి చెప్పారా? ఆ రిపోర్టులు నమ్ముకుంటే ప్రభుత్వాలే మారిపోయాయి బావా అని విన్నావా? ఆచారం గట్టి వస్తుంటే ముందు గట్టి తింటాది. అందుకే కాదు నాకు పియ్యగా తగలట్టావు. పోయాడా? ఏ విమాన ప్రమాదంలోనూ రోడ్డు ప్రమాదంలోనూ దర్జాగా పోతామనుకున్నాను బావా. బావా ఇలా నట్టడివిలో అర్థంతరంగా కుక్క సాగు వచ్చావా బావా? బావా బావా బాబా బామ్మరిది మావ బతుకు కోరుకుంటాడు బాబా. పెద్దయ్య నాకు అదేదో ఇచ్చారు కదా, అది మా బావకి ఉండయ్యా. ఇప్పు సారా ఇప్పు సారాను పప్పు సారాను మా బావకి ఉండదు. అయ్యప్ప సారా కట్రా. యో, అది నాడు సరుకు ఎవరు కొట్టాలి తాకూడదు. ఇవ్వద్దే ఇవ్వద్దే ఇవ్వద్దే. బావా ఇదిగో ఇప్పు సారా తాగు. ఇప్పు సారా తాగేస్తానే మొత్తం తాగేస్తానే. బావా రూపాయలు ఖర్చు పెట్టి ఫ్యాడ్ని బాగా ఎత్తేస్తున్నాం కానీ ఆట సరికి ఇచ్చిన కిక్కు ట్రాక్ ఎట్టేసి దీనికోసమైనా సరే నేను ఎనకోసారి ఇక్కడ క్యాంప్ పెట్టేసి కొద్దిగా నువ్వు తెల్లారు తాగొచ్చని మామదే బావా ఉందాం కనుక్కో. ఇదిగో తప్పేమన్నా ఉందా? తప్పు అంటే అదే ముందులో నంచుకుంటారే అది. 100 రొట్టెల్లో సొరుగు కారం వేస్తాడు అన్నమాట. అదేట్రా మర్చిపోయినావా ఏంటి? అత్తగే బావ.
ఆడిపోతుంది నాలుక. ఈ మాత్రం ఘాటుంటే కానీ నా స్థానానికి ఎక్కడం. బావా ఇదిగో, ఎక్కువ తినమాక మళ్ళీ ఆపడం కష్టం. ఇప్పుడు మట్టుగా ఎవడాపుతాడు? ఎవడాపుతాడు? ఆడు తుపాకీ గుండుకు నా గుండెలా అడ్డెట్టు. నక్సలైట్లు నెమ్మదిగా మాట్లాడు. ఏడు చేస్తారు? ఏడు చేస్తారు? ఏడు చేస్తారు? నా ఎమ్మెల్యే నడుచులోనే కాదు కానీ శవాలు ఎక్కిందంటే శవాలు లేచిపోతాయి. నన్ను బెదిరిస్తారా? తెల్లారే కట్టుంది మిలిటరీ దింపేస్తా. దొరికినట్టు నానంటే ఏ పడుతున్నావా? నన్ను సొంత ఎకస్ పార్టీ వాళ్ళు అలాంటి నన్ను ఊడిపోయి పరిగెట్టిస్తారా? ఆ నంచు చూడకపోతే నా ఎమ్మెల్యే నడిచేవానే కదా. గొప్పకారం చూసారన్నమాట. అవును బాబు. ఇల్లు ఈ గుడిసెలో ఉండడానికి ఇల్లు అంతే. వాళ్ళకి అవి కూడా లేకుండా పీకిచ్చేస్తావా? డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించేస్తాను. చుట్టూ ప్రహరీ తీయించేసి లోన క్వార్టర్స్ మొక్కలు ఇచ్చేస్తాను. చాలా గొప్ప బాబా. ఈ అడవిలో పెద్ద పెద్ద ఉత్సాహాలు ఉంటే అవన్నీ తీయించేసి పుట్ట పుట్ట క్వార్టర్స్ మొక్కలు పెట్టిస్తావా? ఎమ్మెల్యే బాబు. నీకు ఎంతమైనా ఓలమ్మే నీకు పుట్టబోయే బిడ్డ ఆడుకోవడానికి అక్కడ 100 ఎకరాల్లో పెద్ద పాట్ వాసన వస్తున్నాయి. మినరల్ వాటర్ లేదా? మెంగ బెతుకులేదు కానీ మీసాలకు సంపంలో వెనకడుకోవడం. ఇప్పుడు ఈ తోట కట్టం. ఉడికి వాసన వస్తున్నాయి బావా. డ్రైనేజీ వాటర్ అయినా పల్లె ఎవరా? చెప్పానా కట్టొద్దు ఇవ్వద్దన్నాను. చూడు వచ్చింది. కూర్చో. టాయిలెట్ ఎక్కడున్నాయి? ఆయిరెట్ట అంటే అదే దొడ్డికి దొడ్డికి. బావా నేను రాను బాబా. చీకట్లో పావులు ఉంటాయి. ₹1,00,000 సెల్లఫోను మాట్లాడడానికంటే సిగ్నల్ లేదు కానీ లైట్ వేయడానికే వచ్చిందిరా మాయలోకం. ఎన్ని ఆ లైట్ ఎత్తుకు అమ్మలు వచ్చాననుకో దోవ తీరిపో. బాబోయ్ పెద్దోడా ఇది నీ కొడుకేనా? నోరెత్తితే అన్ని అపశక్తినాలి, అన్ని అపశక్తినాలి. పాము కడితే మందేసి బతికిస్తారు కానీ సొంత నీళ్ళు ఎట్టుకొచ్చారా బాబు? వాళ్ళప్ప నీ మొగుడు వల్ల నాకు ఎందుకు కట్టాలు వచ్చినాయి? ఈ దగ్గర మనకి ఎందుకు ఉన్నాం ఎందుకున్నారా? అయినా మీదేం పోయింది, నాది పోయింది. బంగారు లాంటి పెట్ట మొక్కలు, నిప్పు లాంటి ఇప్పసార మొత్తం దెబ్బ తాగారు. అది నా డబ్బు కొట్టేశారు. ఆ డబ్బులు ఉంటే అందుకే దోకులు ఈరోజు నాకు దోకులు దో తీరిపోయింది నా ఏడ. అయినా నీకేదైనా లేవా? దుండు మొక్కలాగా ఉన్నావు. ఏ లేకపోయి కొంచెం మనిషి కూడా కాదు. జ్వరం మాయం పట్ల చాలా కష్టాను. ఈ మసాలా అప్పటి తెచ్చానా? పెట్ట మొక్కలు కూడా తెచ్చా. మీరే హెచ్చుకుపోయి మొత్తం అలా తప్పెట్టారు. వందొట్టు మొక్కలు అయ్యా తిట్టాడే ఆకులు కొద్ది పెట్టవే, కొద్దిగా పెట్టవే. మనిషి కూడా కాదు. ఎట్టండి
ప్రపంచగా చూపించేశావురా కొయ్యూలాగా నేను సొత్తుంటే నువ్వు తినని తెగమేసేస్తున్నారు మామ కోడలా మీరు ఎక్కడ మీకు వెళ్ళామనుకో ఇందాక అడుగుతున్నట్టే రాకుండా సరిపడింది బెమ్మ నువ్వు చాలా మంచోడు అయ్యా నాకు ఏటి అయిపోయినా బంగారం అంటే అన్నాడు చేశాను నేనేం పిలిచి చెప్పనే కదా వేస్తున్నావా నెయ్యి నువ్వు తినవే మా బావతో ఏదో తాగిచ్చేసినారు ఏంటో తినిపించేసినారు ఇప్పుడు చూడు ఒకటే వార్తలు ఈ రోజునారు వాళ్ళే చేసినారు పొద్దు అని చెప్తానన్నారు ఎడులో నేను అన్నాను పోయేటట్టుండ్రా పోలే కషాయం కాయ ఎందుకైనా మంచిదే కొన్ని విషయాలు చెప్తాను ఇనుకో కాదు రాసుకో ఆకిమిడి దగ్గర 100 ఎకరాలు మన డ్రైవర్ నాగేశ్వరరావు పేరెట్టాను శంషాబాద్ రూట్లోను హైదరాబాద్ శంషాబాద్ రూట్లోను 300 ఎకరాలు మన పని మనిషి లక్షణ పేరెట్టాను మా అక్కకి అన్యాయం చేస్తున్నావు కదా బావా మరి లక్ష్మికి నీకు కరెక్షన్ అయింది బావా అది పని మనిషి నా యజమాని అంత మించి ఏటీ లేదు అంతేగా అంతేనా బాబు రాసుకో అయితే చెప్పు బాత్రూమ్ గోడలోను 20 కోట్లు అన్ని పక్క నోట్లే ఇంకా మన కారు షెడ్లోను పాడడుపుల మారుతి కారు కింద భూములను 30 కేజీలు బంగారం అమ్మో బాబు ఇంకా ఏంటో చెప్పు బావా 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 నేను నీ బామ్మర్ని అదేట్రా మన ఫ్యాక్టరీలో నా కుర్చీలో ఎవడో కూర్చొని పెత్తనం చేసేస్తున్నాడు మన ఇంటి మీద 300 మంది జనం పడిపోయి డబ్బులు కక్ష తీసి పారిపోతారు నాకు కనపడలేదు బావా నేను చచ్చిపోతే ఎవడో ఏడట్టేదేట్రా ఆ పక్కన కూర్చుని నేను ఏడుతున్నాడు బాబా ఏడుతున్నా ఎమ్మెల్యే సీటు నాకు ఇచ్చేవాడు అక్క అయితే అడవుల్లో మొడల్లో తుప్పల్లో తిరగలేదని నాకు ఇమ్మంటున్నాను బాబా కొంటున్నాక ఎదురు చూస్తున్నావు అన్నమాట పోలే ఆ కషాయం కట్టాయా అంతగే మీరేం గాబరా పడకండి ఇట్లాంటి వాడికి మా ఇళ్ళలో వైద్యం మేమే చేసుకుంటాము బాబా వేడిగా ఉన్నాయి నిదానంగా కషాయం వేడి నిమిషాలు మొత్తంలో ఉంటారు ఆ తర్వాత లేచి తిరుగుతారు మళ్ళీ లేచి తిరుగుతాడా నట్టడా ఏంటయ్యా మా బావ మళ్ళీ లేచి తిరిగితే సింహాగ్రాఫర్కి పొర్లి దండాలు పెడతానని మొక్కున్నా అబ్బా. మళ్ళీ అన్నలు వస్తున్నారట బాబా ఇది కాదు 3 ఎకరాలు చెట్టు 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 సార్
సిగ్గులేదురా మీకు? గొర్రె కసాయివాడు నమ్మినట్టు నమ్ముతున్నారు. ఏ వాసి చూపించాడు మీకు? వాడు ఇసిన ఎంగిలి మెదలు వేసుకొని మా ఉద్యమాన్ని ద్రోహం చేస్తారు. కనపట్టలేదా? మిమ్మల్ని మేమెందుకు చంపుతాం? మా పోరాటం భూమి కోసం, ముక్తి కోసం, హరిజన గిరిజన తాడిత పీడిత ప్రజలను పూర్చి వాళ్ళ నుంచి విముక్తి కోసం. ఏదైనా తేడా వచ్చిందో ఒక్కొక్కరు పెద్దలుగా చెడు కాల్చి పడేస్తారా? అర్థం కాకపోతే నన్ను పీక కొరికి చంపేసామండి. నువ్వు చంపేస్తే మిగిలిన ఊరుకుంటారా? నామ రూపాయలు లేకుండా చేస్తారు. పుట్టినోళ్ళందరూ భూమి మీద ఉంటారా? పోతా. ఎప్పుడే పోయింది, ఇప్పుడే పోతాం. ఏంటంటే మాటలు మాట్లాడుతున్నాడు. నేను నా బిడ్డ కళ్ళు తెరిపించేసి నా కళ్ళు తెరిపించేసి డబ్బు అధికారంతో కళ్ళు నల్ల కమ్మేసినాయి. మమ్మల్ని కాపాడడం కోసం మీరు మీ పేదాలు గేయడానికి కూడా సిద్ధపడ్డారు. మీరు దేవుడు, మీరు దేవుడు. గొప్పగా బతకాలంటే మంది మార్బలం డబ్బు అధికారం ఉంటే చాలని నేను సాగు బతుకుల్లో ఉన్నప్పుడు అవేమీ నన్ను రక్షించలా. మా బామ్మని పాము తిరిగితే ఆడు ఏదన్నా అయిపోతే ఆడప్పలను ఏమంటారు అని భయపడ్డానే. మా బామ్మని చచ్చిపోతాడేమోనని బాధ కలగలా. ఎదవ బతుకు ఆకలి ఈ పేగులు మారుతా ఉంటే నా జీవితంలో మొట్టమొదటిసారి ఆకలి బాధ ఎంత భయంకరంగా ఉంటారో చూసిన. వైద్యం చేసేవాళ్ళు లేక గూడెల్లో పెదలు పెట్టలా రాలిపోతున్నాడని చెప్పినా ఆ బాధ నాదాకా వస్తే కానీ అర్థం కాలా. మా తాత ముత్తాతలు ఈ గూడాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళని ఆదరించారు, నన్ను ఎమ్మెల్యే చేశారు. కానీ నేను మాత్రం నా పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ చేసుకున్నా. నా మనవళ్ళు మనవరాళ్ళు విదేశాల్లో ఇంగ్లీష్ చదువులు చదువుతున్నాను. నేను ఇంతగా ఎదగడానికి కారణం మీరు మాత్రం ఇక్కడే ఉండిపోయారు. ఇక్కడే ఉండిపోయారు. తప్పు చేశాను, తప్పు చేశాను, తప్పు చేశాను. నా తప్పు తెలుసుకున్నాను. ఇక్కడి నుంచి మీకోసం బతుకుతాను, మీ పిల్లల ప్రయోజకులు చేస్తాను. అక్కడ నా ఎమ్మెల్యే నరసింహాన్ని కాదు, మొత్తం మీ మనిషిని, మీ నరసింహానే. కొంచెం మత్తు ఎక్కువైనట్టుంది బావా. మత్తు ఇప్పుడే వదిలినాడు బామ్మద్దే. రాజకీయ నాయకుడిని సినిమాల్లో నాటకాల్లో పప్పులుగా ఫ్యామిలీగా చూపిస్తున్నారు. అది తప్పు. అసలైన హీరో పొలిటీషియన్. ఒక రాజకీయ నాయకుడు తలుచుకుంటే మొత్తం వ్యవస్థనే మార్చేయచ్చు. అక్కడ మీ బలం ఈ కొండల నుంచి వచ్చే గాలి వాళ్ళు ఇక్కడే పెట్టిస్తా, కరెంట్ ఇక్కడే పుట్టిస్తా. చేతి బొమ్మల సైడులో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరో లేరు. మీ బొమ్మలకి విదేశాల్లో అమ్ముడైనట్లు సొత్త, నాకు తెలివితేటలతో సొత్త. పాము కాటికి మీరు ఇచ్చే మందికి పేటెడ్ తెప్పిస్తా. అప్పుడు మీ చేతిలో డబ్బు వస్తుంది. ఆ తర్వాత అన్నీ వస్తాయి. స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్ అన్ని ఇక్కడికే వస్తాయి. చేసి చూపిస్తా. కొత్త మనిషిని చూస్తున్నాను. ఈ చీకటి రాత్రి నా గూడెం ప్రజల జీవితాల్లో ఎలిగిరిపిన రాత్రిగా చిరస్థాయిగా నిలిచిపోవాలా ఈ రాత్రి.
ఈ ఆనెప్పులేనా అట్లాగా కనపడుతున్నా ఒరే నువ్వు వెళ్ళి ఆ పురుగులు కోసం పోసం చూసినా అది లేకట్లేదని కదా ఒక్కొక్కరిని హాస్పిటల్లో పోసిపోతున్నాం. మరి ఇప్పుడు ఏంటి చేయాలరా నా బిడ్డ లోకం చూడలేరా అనమాకలే మేము లేవు ఇట్లాంటప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి ఒరే నువ్వు ఊళ్ళోకి వెళ్ళి నలుగురు మనుషులు చూసినా నేను వెళ్ళి ట్రోలింగ్ కడతాను నువ్వు ధైర్యం ఉండాలి. ఎవరు వస్తారయ్యా? ఎందుకు రాదా ఎవరికి ఊళ్ళో ఏ కావాల్సి వచ్చినా సాయం చేసేది మనమే కదా ఎందుకు రాదు ఆయన అంటారు నువ్వు వెళ్ళావు నా కాళ్ళు చేతులు ఆడలేదు. నేను కాపాడు. నొప్పులు పడకుండా పిల్లలు పుట్టరే గంట కాదు 2 గంటలు కాదు మీ అత్తమ్మ 7 గంటలు నొప్పులు పడితే కానీ ఈడు భూమి మీద రాలా అలా సోత ఇక్కడే ఉండిపోయాలి వెళ్ళా వెళ్ళా మనుషులు తీసురా నీకేం కాదు, నేను ఇప్పుడు వచ్చాను. నీకేం కాదు. ధైర్యంగా ఉంది నేను వెళ్ళిపోయి పెద్దోడు సాయం చేయి చూస్తాడేట్లా మీరు బంగారు లాంటి మనుషులు మంచి మనుషులుగా భగవంతుడు ఎప్పుడూ మంచి చేసేస్తాడు ఆ కోపం పట్టారు రండిరా వేగారా అన్నలో కాల్పులు జరుపుతున్నారట. ఒక్క నాకడికి రాలన్నాడు ఒక కాకి తగ్గితే 100 కాకులు గుంపుకొడతాయి అక్కడికి ఒక మనిషికి సాయం చేయడానికి అనవసరం పెట్టాలని భయపడుతున్నారా కానీ తరమైపోయింది అక్కడ భయపడితే మనకటి నడతలేమో మోసుకెళ్తాకి. ఇదిగో ముసలేని మొయ్యని చెప్పు. నా పెళ్ళాన్ని నేను మోసిపోతా. నాలో ఇంకా జవసత్వం చచ్చిపోలేదు పది కోసం దూరం నీకేం కాదు, నీకేం కాదు. నేను కావాలి. నీకేం కాదు. నువ్వు ఎన్ని పాపం సాగింది. ఆగో నేను పడుతున్నాను బాబు మీరు పడతారా నా ఇందాకే చెప్పినా నాకు నీ మనిషిలేదే పోనేసం బాబు అయ్యా అయ్యా ఏంటంటే అన్నలో బాగా కనపడితే మీరు బాగా ఆడెవడో అనుకుని నీ మనిషినే పట్టండి నేను ఎమ్మెల్యే అయినప్పుడు మా సీఎం గారు కప్పిన సాల్వా కన్నా నువ్వు కప్పిన తప్పితే గొప్ప ఇచ్చింది ఇది నాకు సాలు పట్ట పట్ట అక్కడ ఆ భుజం కూడా నేనే పడతాను ఇదిగో ఆ టేప్ కట్టుకొని ఎంత దారి చూపించు ఎంత దారి చూపించు ఎక్కడా నేను భుజం పట్టింది పుట్టబోయేది ఈ మనవుల కోసం కాదు మన గూడెం పిల్లల జీవితాల్లో ఎలుగు నింపడం కోసం ఎంత దారి చూపించు అనరా ఈ మార్పు ఒక్క ఎమ్మెల్యే నరసింహంలోనే కాదు, దేశ జనాభాలో 8.6% గిరిజనులున్న ఈ దేశానికి ప్రజాప్రతినిధులందరిలోనూ మార్పు వస్తేనే ఈ డోలీ సంస్కృతి నుంచి గిరిజన ప్రజలకు విముక్తి కలుగుతుంది. ఇది హేలాపురి కల్చరల్ అసోసియేషన్ ఏలూరు వారి సమర్పణ. ధన్యవాదాలండి. ఒక 10 నిమిషాలలో